అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవాడు ఉండడు. అలాగే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ప్రతి అనారోగ్య సమస్యకి కూడా పరిష్కరించడానికి మన ఆయుర్వేద ఆహారం ఉంది. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, బలంగా ఉండడానికి కోసం ఎన్నెన్నో ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందిస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు బాగున్నారు. అండ్ మేడం అయితే సమ్ ఏదో టిప్స్ పాటిస్తున్నట్టున్నారు. నాకైతే ఈ మధ్యన కొంచెం వెయిట్ లాస్ అవి కూడా కనిపించినాయి మ్యామ్. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం, మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ తెలుసుకుందాం. సో ముందుగా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో ముఖ్యంగా ఆస్తమా నుంచి బాధపడే వారందరికీ కూడా, అలానే కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా మనకి శీతాకాలం రాగానే అధికంగా ఉంటాయన్నమాట. సో ఆ తీవ్రతని తగ్గిస్తూ మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటది? అదే ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి. పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరుంటారు? అందుకనే రుచికరంగా ఉండడంతో పాటు మీకు ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా మనకి అద్భుతమైన రెసిపీ ఉండబోతోందని చెప్తున్నారు. సో ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఈరోజు రెండు చేసేద్దాము, టేస్ట్ కూడా చేద్దాం. సో కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పల్లీలు, కొత్తిమీర, పుదీనా, సైంధవ లవణం, ఎండుమిర్చి, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి. ఎవరెవరు తీసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో మనం ఏం చేద్దామంటే పచ్చడి అనుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్స్ నూనె వేసేద్దాం. 2 స్పూన్స్ నూనె. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి అన్నీ కూడా వేసేద్దాం. ఓకే. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి మొత్తం వేసేస్తున్నాను. సో ఎండుమిర్చి మనకు ఒక 7 అలా ఉంటాయి ఎండుమిర్చి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. సో పచ్చిమిర్చి మొత్తం కూడా వేసిన పచ్చిమిర్చి, పల్లీలు కూడా వేసేసుకుందాం. పల్లీలు కూడా వేసేయండి. పల్లీలు ఎంత వేయమంటారు? ఒక 2 స్పూన్ల 3 స్పూన్ల? ఒక హాఫ్ కప్ వేసేయండి. ఓకే, ఒక హాఫ్ కప్ పల్లీలు ఇవన్నీ వేసి, అలాగే అల్లం కూడా వేసిన, మొత్తం వేసిన. సో అల్లం అంటే మనకు ఒక చిన్న సైజులో అల్లాన్ని మనం ఏంటంటే ఇలా సన్నగా కట్ చేసుకున్నాము అల్లం అనమాట. అదంతా వేసుకొని చక్కగా ఒకసారి అలా కలిపేసుకుందాము. ఓకే, పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. టెంప్టింగ్గా, ఎంతో రుచికరంగా, స్పైసీగా ఉండడానికి మేడం చేత నేను కొన్ని పచ్చిమిర్చిలు కూడా ఎక్కువే వేయించాను. మీరేం బాధపడకండి. నేను కూడా ఏమని చెప్పాను, ఎందుకంటే మనం తీసుకునేది ఉసిరికాయ కదా. సో ఉసిరికాయ పుల్లగా ఉంటుంది కదా, దానికి అనుగుణంగా టేస్ట్ కూడా బాగుంటుంది. పర్వాలేదు, నేను వేయించానని ఫీల్ అయ్యాను. ఓకే, సో వేసేసాను. ఇది కొంచెం వేగినాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పచ్చి పసుపు ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. అవి మొత్తం వేసేయండి. అవి మరీ మనం డీప్ ఫ్రై అన్నట్టు కాకుండా కొంచెం దొరగా వేయించేసుకోవాలన్నమాట. అలాగే ఇవి కూడా వేసేద్దామా? ఉసిరికాయ కూడా మొత్తం వేసేయండి. ఓకే. ఈ ఉసిరికాయ పచ్చి పసుపు అనే కాంబినేషన్ మాత్రం ఈ వింటర్ సీజన్ అంటే ఈ చలికాలంలో మనకి అమృతంతో సమానంగా ఉంటుందన్నమాట. సో మనకి ఏ వ్యాధులు అయితే అగ్రెసివ్ రూపంలో అంటే ఉగ్ర రూపం ధరిస్తాయో, ముఖ్యంగా ఆస్తమా కానివ్వండి, జాయింట్ పెయిన్స్, వీటన్నింటినీ చెక్ పెట్టడానికి ఈ రకమైనటువంటి ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో మనం డైలీ తీసుకుంటే ఏమవుతుందంటే మెల్లమెల్లగా దాన్ని ఉగ్రరూపం దాల్చకుండా, అంటే వ్యాధులు ఉగ్రరూపం దాల్చకుండా మనకి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకున్నందు వలన మనకి జలుబు, దగ్గు ఇవి కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే అవి మనకి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా రిలీవ్ చేస్తుంది. ఈ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. విడిగా పచ్చి పసుపు ఒక రకంగా మనకు పనిచేస్తుంది, ఉసిరికాయ అయితే మన శరీరంలో ఉన్నటువంటి దాదాపు 1000 రోగాలకు కూడా చెక్ పెట్టే శక్తి ఉంటుంది.
సో వాటన్నింటి ఈ కాంబినేషన్ అనేటువంటిది మనకి బ్లాకేజెస్ అన్ని రిలీవ్ చేసి సైనసైటిస్ కానీ హెడేక్స్ కానీ తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు పిల్లలకి ఇలాంటి పచ్చళ్ళు పెట్టలేం కదా, అందుకని మామూలుగా ఇదివరకు పెద్దవాళ్ళు ఉసిరికాయ తొక్కు ఉందంటే ఆ తొక్కు పెట్టమనే వాళ్ళు. మరి ఈ రెండు కూడా జస్ట్ ఊరికే తొక్కులాగా దంచి పచ్చి పసుపు కానీ ఉసిరికాయ తొక్కులా దంచి వాళ్ళకి పెట్టచ్చు. డైలీ ఒక చిన్న మనం పల్లి గింజ అంతా ఉసిరికాయ ఇంకా పచ్చి పసుపు మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి రోజుకి ఒక పల్లి గింజ అంతా పిల్లలకి మింగించినా కానీ మనకి చాలా మంచిగా ఉంటుంది. వామ్స్ కూడా రావు పిల్లలకి. ఓకే, సో ఇదైతే చక్కగా వేగిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసేనా, జస్ట్ స్టవ్ ఆఫ్ చేసాం, మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి వేసి అలా కలిపేసుకుందాము. ఈ ఆకుకూరలు ఏవైనా కూడా మీరు మంచిగా ఒకసారి ఒక 2-3 సార్లు ఉప్పు నీళ్ళలో మేడం చాలాసార్లు చెప్పారు కదా, అలా కడిగి తీసుకున్నట్లయితే మంచిది అని. కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. మామూలుగా ఇలాగా ఈ కాంబినేషన్ అనేది మనము రోజు కొద్దిగా తీసుకోవచ్చు, ఎవరైనా కానీ తీసుకోవచ్చు. వేడి చేయడం అలా ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే పచ్చి పసుపు మీద అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు, మనం ఈ క్వాంటిటీలో తీసుకోవచ్చా లేదా అని. పచ్చి పసుపు మనం ఇప్పుడు చూపించిన క్వాంటిటీ అందరు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పసుపు మనం ఎలాగైతే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడతామో రోజుగా, పచ్చి పసుపు మాత్రం మనం ఒక 1/2 కప్ వరకు రోజుది కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి అది మన శరీరానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఏ రోగం రాకుండా ఉండడానికి మనం కాపాడుతుంది అనమాట. ఓకే, సో అలాగా ఈ సీజన్లోనే దొరుకుతాయి ఈ రెండు కాబట్టి ఈ టైంలో మనం తీసుకున్నట్లయితే కనుక చాలా మంచిది. ఇలా వింటర్ సీజన్లోనే మనకి బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి మంచి సొల్యూషన్ ఇది. సో ఇది కొద్దిగా గోరువెచ్చగా అయింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో దీంట్లో పల్లీలు కూడా మనం వేసుకున్నాం కదా, మరింత బలాన్ని కూడా అందిస్తాయి. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో మనం దాంట్లోనే తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకుందాము. ఎందుకంటే మనకి బ్లెండ్ చేసుకున్నప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకున్నప్పుడే సైంధవ లవణం కూడా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. సో పచ్చడి కాబట్టి మంచిగా మనము పులుపు కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూసారు ఎలా ఉందో, చాలా బాగుంది, ఎంత చక్కగా ఉందో అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడే రుబ్బిన ఉసిరికాయ తొక్కు పచ్చడి లాగా ఉంది, చింతకాయ ఉసిరికాయ మిక్సీగా అలా కళ్ళలో కనిపించేస్తున్నాయి, అలా అయితే ఉంది. సో దీన్ని ఇలా ఉంచుకుందాం. మనం ఇప్పుడు పోపు వేసుకోవడానికి కొంచెం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అసలు పచ్చడికి పోపు పెట్టకపోతే అసలు టేస్టే ఉండదబ్బా. కంపల్సరీగా కొంచెం టైం పట్టిన మీరు అలా పోపు పెట్టేసుకోండి, అప్పుడే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే చూసారా, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ అనగానే ఆయుర్వేద ఆహారం, ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ అనగానే ఓకే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది చేదుగా ఉంటుంది అని మెంటల్గా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. చాలా మందికి కూడా అపోహ ఉంటుంది అనమాట, అమ్మో ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఏ చెట్ల వెంబడి తిరగాలి, ఎక్కడ పోవాలి, మనకు అవి దొరకవు, అవి దొరికినా మనం సరిగ్గా యూజ్ చేయాలా, ఎలా వాడుకోవాలో తెలియదు అని ఇన్ని ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినప్పుడు ఇలానే ఇంతవరకు చేసుకొని తిన్నా కానీ మనం ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి కలగచ్చు. ఎస్, సో ఇప్పుడైతే నూనె వేసేసుకున్నాము. ముందుగా ఆవాలు వేసేయండి, 1 టీ స్పూన్ వేసేయండి. సో ఆవాలు 1 స్పూను, 1 టీ స్పూన్ వేసేసుకున్నాము. అలాగే జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాము. ఇది కొద్దిగా చిట్పట్లాడనిద్దాము. ఆల్రెడీ చిట్పట్లాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కరివేపాకు, అలాగే మనకి పచ్చళ్ళు ఓన్లీ ఇవి చిట్పట్లాడడం కరివేపాకు కరిపించడంతో పాటుగా కనిపించని ఇంగువ, పచ్చళ్ళలో కలిపితే కనిపిస్తుంది కదా, అలా ఇది ఇంగు వేస్తే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం వేసేస్తున్నాం పచ్చడికి ఈ మాత్రం పడుతుంది, ఒక 1/2 స్పూన్ వరకు. సో ఇది వేసేసి ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంగువ వేసేసి తెగ వేగిచ్చేసేయకూడదు, కొంచెం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే మంచిగా పచ్చడికి బాగా పడుతుంది అనమాట. అలా కొత్తిమీర కూడా ఇందులో వేసారా, అందులో వేసేద్దాం, ఇప్పుడు వేసేద్దామా, వేస్తారా? ఓకే, సో ఇలాగా పోపు కూడా అయిపోయింది. ఫస్ట్ పచ్చడిని మనము బౌల్లోకి తీసేసుకుందాం. చాలా బాగుంది, గట్టిగా ఉంది పచ్చడి. సో మీరు ఎప్పుడైతే కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసుకుంటారు కదా, సో అలానే ఇప్పుడు ఉసిరికాయ ఇంకా పచ్చి పసుపుతో ఇలా ఖచ్చితంగా మీరు పచ్చడి చేసేసుకోండి. రొటీన్గా మనం దోశలో కానీ తర్వాత ఇడ్లీలో కూడా తీసేసుకోవచ్చు. ముఖ్యంగా దోశలో అయితే చాలా బాగుంటుంది.
వేడివేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. ఎస్ మేడం, ఇప్పుడు మీరు అలాంటివన్నీ గుర్తు చేయకండి మేడం ప్లీజ్. అసలుకి ఇక్కడ అన్నం లేదేమో నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ. యా చివరిగా కొత్తిమీర లైట్గా. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర మనం ఇలా మధ్యలో పెట్టేసుకుందాం. ఓకే, సో చూసారా ఎంత చాలా సువాసన వస్తుంది, చాలా బాగుంది. మనం వేయించేటప్పుడు కూడా పచ్చిపసుపు వాసన కూడా చాలా బాగుంది. సో దాంతో మనం ఇందాక అనుకున్నట్టుగా అది మన ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ముక్కులో ఏవైతే ముసుకుపోయినట్టుగా అనిపిస్తుందో ముఖ్యంగా చలికాలంలో, సో అవన్నీ బ్లాకేజెస్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ ఇది యాంటీబయాటిక్ ఎఫెక్ట్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే పసుపులో. అంటే మనం పసుపు పౌడర్ ఏదైతే వాడుతుంటామో దానికంటే అధికమైన రెట్టింపు మనకి ఔషధ గుణాలు మనకి పచ్చి పసుపులో ఉంటాయి. సో అందుకని అది దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ వాడండి. రోగనిరోధక శక్తిని ముఖ్యంగా పెంపొందిస్తుంది. మనకి ఆస్తమా ఇంకా జాయింట్ పెయిన్స్ అనేటువంటివి తగ్గుముఖం పట్టించేటువంటిది ఈ మన పచ్చి పసుపు ఇంకా ఈ ఉసిరికాయ కాంబినేషన్. సో చలికాలంలో ఏవైతే ఇవి ఉగ్రరూపం దాలుస్తే వాటిని తగ్గించి మనకి ఉపశమనం కలిగించడంలో ఇవి బెస్ట్ అనమాట. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి రెడీగా ఉంది. ఇచ్చేస్తాను మేడం ఇమీడియట్గా. ఇక్కడ ఏమాత్రం ఒక స్పూన్ నెయ్యి కొంచెం అన్నం ఫస్ట్ నేను అలాగే టేస్ట్ చేస్తుందని ఇలా కాకుండా బట్ ఇలా టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. పుల్లగా కారం కారంగా పోపు తగులుతూ ఇంగో పట్టి అలా ఉందబ్బా, ఓ లెవెల్లో ఉంది. సో ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పల్లీలు, కొత్తిమీర, పుదీనా, సైంధవ లవణం, ఎండుమిర్చి, నూనె. ఉసిరికాయ పచ్చి పులుసు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, 1 కప్పు ఉసిరికాయ ముక్కలు వేసి కలుపుకుంటూ వేగించుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, 1/2 చెంచా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి మీద వేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఆస్తమా, కీళ్ల నొప్పులను తగ్గుముఖం పట్టించి రోగ నిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ పచ్చి పసుపు పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నోట్లో వచ్చే అల్సర్స్ని తగ్గించడానికి అలానే నోటి దుర్వాసన తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ మిరియాల పొడిని గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని 1 చిటికెడు అంటే 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ తేనెను కూడా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చక్కగా నోట్లో పెట్టుకొని పుక్కిలు పట్టినట్లయితే మనకు నోట్లో వచ్చేటువంటి అల్సర్స్ తగ్గుముఖం పడతాయి. అలానే నోటి దుర్వాసన రాకుండా కూడా ఉంటుంది. ఇది రోజు అందరూ చేసినట్లయితే మన నోటి ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో దానివల్ల వచ్చేటువంటి అనేక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి. సో అందరూ రోజు ఇలా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనం ఈ చలికాలంలోనే వచ్చేటువంటి వాటికి మనం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం అనమాట. సో అందుకనే మనకి కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, కనీసం కూర్చొని లేవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఓ ఏంటిది మ్యామ్ అది? అదే నల్లేరు టీ. నల్లేరు టీ. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నల్లేరు, తేనె కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? సో అసలు ఫస్ట్ తయారు చేసే విధానం తెలుసుకునే దానికంటే ముందు అసలు ఇది చూడడం అయితే ఫస్ట్ టైము. ఇదైతే ఇక్కడెక్కడ దొరికేటట్టుగా కనిపించట్లేదు.
కొంపతీసి మీరు అలా చూస్తే దొరుకుతుంది అని అయితే చెప్పరు కదా? లేదు, ఇది మనకి ఈజీగా దొరికిపోతుంది. జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ఇది నల్లేరు అని తెలిస్తే చాలు మీకు చెట్ల పొదలలో మనకి రోడ్ సైడ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇది మనకి ఎక్కువ న్యూట్రిషన్ కూడా అవసరం, అంటే ఎక్కువ దీన్ని మనం పెంచడానికి చాలా ఎరువులు అవన్నీ యూస్ చేయడం అవసరం లేదు. జస్ట్ ఇలా తీసుకొని మనం మట్లో పాత పెట్టినా కానీ మనకు మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. సో విరిగిన ఎముకలను అతకపెట్టేటువంటి గుణం ఈ నల్లేరులో ఉంటుంది. సో అందుకనే దీన్ని సిసస్ క్వాడ్రాంగులారిస్ అంటారు మన ఇంగ్లీష్ నేమ్లో. అండ్ ఇది అస్థి సంహారక అంటారు ఆయుర్వేద శాస్త్రంలో. అస్థి సంహారక అంటే అదే విరిగిన ఎముకలను అతకపెట్టే గుణం కలిగినటువంటి నల్లేరు. సో బోన్స్కి సంబంధించినటువంటి ఏ డిజార్డర్, అంటే ఎముకలు గుల్లబారడం కానివ్వండి, ఎముకలు అరిగిపోవడం కానివ్వండి, అవి కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు ఏవైతే సమస్యలు వస్తాయో వాటన్నింటినీ కూడా రీప్లేస్ చేయడంలో ఈ నల్లేరు అనేటువంటిది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వావ్, చెప్తుంటే అయితే చాలా బాగుంది మ్యామ్, నిజంగానే. అసలు ట్రై చేద్దాం. దీన్ని మనం పచ్చడిగా చేసుకొని తిన్నాము ఆల్రెడీ. సో దీన్ని ఔషధంగా ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. తప్పకుండా. సో ముందుగా ఏం చేద్దాం అంటే మనం స్టవ్ వెలిగించేసేసి డికాక్షన్ కాబట్టి 2 గ్లాసుల వాటర్ మనం మరిగించుకున్నాం. సో అంటే పేస్ట్లా చేయక్కర్లేదా దాన్ని? అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ నల్లేరు చూసాము ఇలాగే ఉంటుందని అనుకుంటాం, కానీ మామూలుగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడిగితే మామూలుగా దొరుకుతుంది మనకి? ఇది మనకి నర్సరీలలో దొరుకుతాయి, లేకపోతే మీకు తెలిసి అంటే ఇది ఐడెంటిఫై చేసి పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో ఇది ఎముకలకు చాలా హితకరంగా ఉంటుంది అండ్ చిన్న పిల్లలకు కూడా మనం పెట్టచ్చు ఇది. అంటే మోస్ట్లీ ఎముకలు అనగానే పెద్ద వయసులో వస్తాయి మనకు ఆస్టియోపోరోసిస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫీమేల్స్కి, తర్వాత ఏజ్ భయపడిన వాళ్ళకి మేల్స్లో తొందరగా వస్తుందని అనుకుంటారు. కానీ చిన్న వయసు నుంచే మనం ఇది అలవాటు చేసినట్లయితే పచ్చడి రూపంగా కానీ ఇట్లా డికాక్షన్ మంచిగా ఇచ్చినట్లయితే మనకి పిల్లలకి ఎముకలు బలంగా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి ఎముకలకు ఏవైతే బలహీనత ఉంటుందో అది రాకుండా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నీళ్ళు కూడా కొద్దిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చాయి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నల్లేరులను మనం చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇలా అంటే కూడా మనకి విరుగుతుంది అనమాట. సో ఇట్లా మనం చక్కగా విరిచి చక్కగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం. సో వాటన్నింటిని కూడా మనం వేసేసి మంచిగా మరిగించేసుకుందాం. సో వీలైతే దాటి ఇంకా కూడా సగం ముక్కలు చేసుకోవచ్చు, బట్ మనం అలా మంచిగా ఉడికిచ్చేద్దాం. సో వీటితో పాటుగా కూడా మనం ఒక 2 ఆకులను కూడా వేసుకున్నాం. ఒక ఆకును కూడా వేసేసుకుంటున్నాము. సో ఇవి కూడా వేసేద్దాం. సో ఏమంటే మనకి నల్లేరులో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్, అంటే దీనిలో ఉన్నటువంటి కాడలు, లీవ్స్, దీంతో చిన్న చిన్న ఇట్లా వచ్చి చూసారా ఈ పక్కన తీగలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని కూడా మనం ఎన్నో ఔషధ గుణాలునే వీటిని కూడా మనం ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది బాగా మరిగి అంటే ఒక గ్లాస్కి వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ టైంలో తీసుకోవచ్చు, ఎంత తీసుకోవచ్చు? సో ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. తీసుకుంటే మనకి దాని యొక్క ఔషధ గుణాలు అధికంగా మనకి లభిస్తాయి. ఇంతకుముందు అనుకున్నట్టు ఎముకలకి సంబంధించిన మొత్తం పోషణ కూడా మనకి నల్లేరులో దొరుకుతుంది. అలానే ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఎవరైతే హెమరాయిడ్స్తో బాధపడుతుంటారో, పైల్స్తో బాధపడుతుంటారు కదా, సో వారందరికీ కూడా దీంతో చేసినటువంటి ఒక ఏమంటారంటే ఔషధం ఉంటుందన్నమాట. ఈ నల్లేరుని మంచిగా ఎగ్జాక్ట్గా నల్లేరుని పసుపుతో కలిపి ఒక మంచి మనం థ్రెడ్ తయారు చేస్తామన్నమాట. సో అది పైల్స్ ఫిస్టులో ఉన్న వాళ్ళకి మనం యూస్ చేసే ప్రొసీజర్లో యూస్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళకి ఏదైతే ప్రొసీజర్ చేస్తామో క్షారసూత్రాన్ని, దానిలో ఈ నల్లేరుని కూడా మనం యూస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే హీలింగ్ ప్రాపర్టీస్ అనేటువంటివి తొందరగా వస్తాయి. అంటే గాయం మానడానికి చాలా తొందరగా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఇప్పుడు పొరపాటున ఫ్రాక్చర్స్ ఎవరికన్నా అయినా ఏదైనా జరిగినా కూడా ఈ నల్లేరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనలో ఉన్న డ్రాబ్యాక్ కూడా ఏంటి అని అంటే మంచిది అనగానే ప్రతిరోజు ఎడదెరపు లేకుండా తాగేస్తూనే ఉంటాం మంచిది అని. ఇంతకీ ఇది ఎలా తాగచ్చా, లేకపోతే డేస్ పరిమితి ఏమన్నా ఉందా? సో మనకి ఇలా ఫ్రాక్చర్స్ అవన్నీ జరిగినప్పుడు సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సర్జరీ జరిగిన తర్వాత ఆ ఎముకలు అన్నింటివి కూడా రీయూనియన్ అవ్వడానికి, అంటే అతుక్కుపోవడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే అస్థి సంహారక అన్నారనమాట. సో అలా అతుక్కుపోవడానికి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయుక్తం కాబట్టి ఆ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా మనం రోజు వాడచ్చు. ఇది ఒక 1-2 నెలలు కంటిన్యూస్గా వాడచ్చు, మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇది జలుబు దగ్గు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎముకలు బలంగా ఉండాలన్న వాళ్ళు కూడా 2 నెలలు తీసుకురావచ్చు. మళ్ళీ ఎప్పుడు తాగొచ్చు? లేదంటే వారానికి 1-2 సార్లు కూడా తీసేసుకోవచ్చు. అంతే, అది బెస్ట్. సో ఎస్, మనం 2 నెలలు తీసుకొని ఆపాలి, సారీ ఎప్పుడు ఆపాలి, మళ్ళీ ఇవన్నీ మనకు గుర్తున్నావు కాబట్టి వారానికి 2 సార్లు తీసుకొని చక్కగా మీరు రెగ్యులర్గా తాగే టీ ప్లేస్లో ఇది దాన్ని రీప్లేస్ చేయడమో, లేదు అంటే కనుక నార్మల్గానే తీసేసుకోవడమో సరిపోతుంది. సో సరిపోతుంది కదా. ఇప్పుడు మనం వడగొట్టేసుకుందాం.
సో మనకి దీనిలో పెద్దగా కలర్ చేంజ్ అంటే ఏమి ఉండదు. సో కానీ దీనిలో ఉన్న అంటే ఔషధాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఔషధ గుణాలన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. కావాలంటే కొంచెం నవలచ్చు మనం, అదే ములక్కడ ముక్కల్లాగా మంచిగా బాగానే ఉంటుందా? నవలచ్చు. సో దీనిలో మనం ఏం చేద్దామంటే చల్లారినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం 1 టీ స్పూన్ తేనెను కూడా దీనిలో కలిపి తీసేసుకోవచ్చు. ఓకే. సో తేనె అనేది కూడా కంపల్సరీ కదా మనకి లోపలికి అబ్జర్వ్ చేసుకోవడానికి? ఎగ్జాక్ట్గా ఇది వెహికల్ లాగా పనిచేస్తుంది అనమాట ఔషధ గుణం. ఓకే. సో విరిగిన ఎముకలను అతికించే గుణం కలిగినటువంటి నల్లేరు టీ రెడీగా ఉంది. సో చూసారు కదా నల్లేరు టీ ఎలా తయారు చేసుకోవాలో. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. దీంట్లో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఎన్నో, బోల్డెడండి. అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైనటువంటి నల్లేరు టీ మనం తయారు చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నల్లేరు టీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు, తేనె. నల్లేరు టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక నల్లేరు ముక్కలు, నల్లేరు ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగి సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకొని అందులో తేనెను కలిపి తీసుకుంటే ఎముకలు అతుక్కునేలాగా చేసి ఎముకలను బలంగా ఉంచే నల్లేరు టీ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో ఈ వింటర్ సీజన్లో, చలికాలంలో మీ ఊపిరితిత్తులను మంచిగా పరిరక్షించుకోవడానికి, అలానే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి మేము చెప్పినటువంటి ఈ 2 రెసిపీస్ కూడా తప్పకుండా పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. సో విన్నారు కదా, ఇలాగే మేము చూపించే రెసిపీస్ని తయారు చేసుకొని తీసుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా, బలంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.